రైసీనా డైలాగ్ అంటూ ఢిల్లీలో జరుగుతున్నటువంటి మీటింగులో చురకల మీద చురకలు, హాస్యోక్తులతో కూడినటువంటి అంతర్జాతీయ విషయాల మీద అద్భుతమైనటువంటి విధానం. అంటే జైశంకర్ని విదేశాంగ మంత్రిగా ఎందుకు పెట్టారు అంటే లాంగ్వేజ్ మీద కమాండ్, ఏ టైంలో కూడా బ్యాలెన్స్ కోల్పోని అద్భుతమైనటువంటి పాయింట్ మాట్లాడేటటువంటి వ్యక్తి జైశంకర్. అతనిలో ఉన్న ఆ చాతుర్యాన్ని, అతను రాజకీయ నాయకుడు కాదు, మొదటి నుంచి దౌత్య కుటుంబంలో పుట్టినటువంటి వాడు, ఆ దౌత్య మార్గంలో ఉద్యోగం చేసినటువంటి వాడు. ఇప్పుడు అదే కాన్సెప్ట్లోనే మంత్రిగా కూడా ఇచ్చారు. ఆయనకి రాజ్యసభ ఇచ్చి మరీ మంత్రిగా కొనసాగిస్తున్నారు. ఓ పక్కన నరేంద్ర మోడీ. అసలు పాయింట్ ఏంటి అంటే తాజాగా వచ్చినటువంటిది ఇలాగా మీకు వచ్చేటప్పటికి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఇవ్వట్లేదు కదా అంటే దాన్ని బీసీసీఐని అడగాలి. ఎందుకంటే క్రికెట్ దాంట్లో అయితే కనుక ఫైనల్గా ఐసీసీనో బీసీసీఐ డెసిషన్ తీసుకునేది ఉంటుంది. ఇక్కడ చూస్తేనేమో ఐక్యరాజ్య సమితికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళే తీసుకోరు. ఎందుకంటే అక్కడ ఉండేది ఎవరు? 5 దేశాలు. ఆ 5 దేశాల్లో ఏదో ఒక దేశం అడ్డుపడతా ఉంటుంది. ఎవరు అడ్డుపడేది? ఇండియాని జాయిన్ కాకుండా చైనా. ఆఫ్రికా వాళ్ళని రానియకుండా అడ్డుపడేటువంటిది అమెరికాను, రష్యాను. ఓవరాల్గా 5గురి చేతిలోనే పవర్ ఉండాలని చూసుకుంటున్నారు. కాబట్టి తెలివిగా వేరే వాళ్ళని రానియట్లేదు అన్నటువంటి దాన్ని పరోక్షంగా వెటకారంగా చురకతో మాట్లాడారు జయశంకర్.